BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అను మామూలుగా మనం ప్రేమిస్తే బాగుంటుంది, స్వర్గం లాగుంటుంది అని అంటూ ఉంటాం. కానీ మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచే కోలుకొని దెబ్బలన్నీ తగులుతూ ఉంటాయి. కొట్టే దెబ్బ ఎట్లుంటదంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేము. అస్సలు ఇంకా అయిపోయింది, అక్కడతోనే సమాప్తం, శుభం కార్డు వలికేస్తుంది అన్నమాట. ఎందుకు, ఎక్కడ లోపం, ఎందుకు ఇట్లా ప్రేమించే వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు? అంటే మనం ఎక్కువ ఒక మనిషిని నమ్మి, అంటే అది లవ్వర్ అయినా సరే, ఫ్రెండ్ అయినా సరే, మనం ఎక్కువ వాళ్ళు నమ్మేమనుకో, ఎక్కువ ప్రేమించేసామనుకో, వాళ్ళ మీద మనకి ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉంటది, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే ఆ రెండు ఉన్నాయో ఎమోషనల్ గా ప్లే చేస్తారు. అంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళ దగ్గరే మనం దెబ్బలు కూడా మనకి తగులుతాయి అక్కడ. ఎందుకంటే మనం గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తాం. గుడ్డిగా మనం నమ్మి వాళ్ళు ఏది చెప్తే అది మనం తల ఆడిస్తూ చేసేస్తాం. అంటే ఇంకా మనకి అదే స్వర్గము, అతనే మనకి ఇంకా అదే లోకము, అదే జీవితము. అంటే ఇంక మనం ఆ ప్రేమలో పడి మన పేరెంట్స్ ని పట్టించుకోము, మన ఫ్యామిలీని పట్టించుకోము, వెనకాల ఏం జరుగుతుందో చూసుకోము, అంత గుడ్డిగా నమ్మేస్తాం. ఇప్పుడు అలా నమ్మించి మోసం చేసేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మనని, అంటే మన ప్లస్లు మైనస్లు అతనికి అన్ని తెలుస్తాయి. మనం ఎప్పుడైతే మనం గుడ్డిగా నమ్మేమో, వాళ్ళని ఎప్పుడైతే అతిగా ప్రేమించేస్తున్నామో, వాళ్ళకి లేకపోయినా వాళ్ళు మనతో నటించారనేది మనకు అర్థం కాదు. మనం గుడ్డిగానే నమ్మేస్తాం. నిజంగా అంతా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి మనం నమ్ముతాం. ఇలాగ ఎన్ని చూడలేదు, ఎన్ని స్టోరీలు చూడలేదు. అమ్మాయిని తీసుకెళ్లి కోవెట్ వేరే ప్లేసుల్లో అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నీకు అక్కడ మంచి శాలరీ ఉంటది, మంచి జాబ్స్ వస్తాయి, మంచి శాలరీలో నిన్ను పెడుతున్నాను. మీడియేటర్స్ ఉంటారు కదా, నేను చదివాను కూడా ఇది. మీడియేటర్స్ తో కాంటాక్ట్ అవుతారు. నువ్వు జాబ్కి వెళ్ళు, నువ్వు జాయిన్ అయ్యి నువ్వు చేస్తూ ఉండు, నేను వస్తాను, నెక్స్ట్ నేను వచ్చేస్తానని చెప్తాడు. ఇంకా ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంకా వీడు వెళ్ళడు, ఫోన్ నెంబర్ తీసేస్తాడు, అన్ని బ్లాక్ చేసేస్తాడు. అక్కడ అమ్మాయి పడే కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవన్నీ ఎందువల్ల ఉంటాయి? నమ్మకం. మనం అతిగా నమ్మడం వల్ల, ఎక్కువ ఏదైనా సరే ఎక్కువగా ఆశపడితే మనకి నిరాశ మిగులుతుంది. ఆ ఎమోషన్ ఆ ఏడుపు అనేది మిగులుతుంది. అతిగా దేన్ని ప్రేమించదు. ఏంటంటే వాళ్ళతో ఎమోషనల్ గా చాలా అటాచ్మెంట్ పెంచుకుంటాం. అదిగా వాళ్ళని ఎక్కువ ఇష్టపడి ఇంకా వాళ్ళే ప్రపంచం, దిక్కు లేదు, అది తప్పితే వాళ్ళు తప్పితే వేరేది ఏం కనిపించదు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ పిచ్చిలో పడి మనం మన కుటుంబ సభ్యుల్ని దూరం చేసేస్తాం. వాళ్ళు ఏం చెప్పినా ఎక్కదు, తల్లి తండ్రి కనిపించరు, ఏమీ కనిపించదు. ఆడు మత్తులో పడి మన జీవితాన్ని సగం, వాళ్ళు చెప్తున్నా కూడా వినదు. ఇంట్లో అరే మంచి పిల్లవాడు కాదు, వద్దమ్మా అన్నా కూడా వినరు. ఎప్పుడైతే వాడు దెబ్బ కొడతాడో, జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాడో, అప్పుడు మనం ఏం నష్టపోయామో తెలుస్తుంది. అప్పుడు అమ్మ నాన్న గుర్తొస్తారు, మన ఫ్యామిలీ గుర్తొస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే మనం మోసం తప్ప అక్కడ ఏం కనిపించదు. అంతే కదా, పోయిన టైం రాదు, ఏజ్ రాదు. ఇందులోనే ఈయన ప్రేమించడంలోనే, ఈయన నమ్మడంలోనే నీ సగం వయసు అయిపోద్ది. నీకు ఉద్యోగం సద్యోగం ఉండదు, నీ చదివిన దానికి అర్థం పర్థం ఉండదు, నీ తల్లిదండ్రులు కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేసి చదివించిన దానికి ఒక ఉపయోగం ఉండదు. అలాగా ఫారెన్ కంట్రీస్ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి ప్రేమల్లో పడి, ఇక్కడేమో తల్లి తండ్రి గొడ్డు చాకరీలు చేసి వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు లక్షల్లో. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ జాబ్ తెచ్చుకునే వరకు పంపించడమే కదా. ఖచ్చితంగా వాళ్ళ ఫీజులు కడతారు, ఇవన్నీ చూస్తారు. అక్కడ వాళ్ళు ఎలగబెట్టేదంటే చదువుతో పాటు ఈ లవ్ అఫేర్లు, గుడ్డిగా నమ్మేడాలు, మోసపోడాలు. వాళ్ళంత దూరంగా ఉంటారు కాబట్టి మనకు తెలియని కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. తల్లిదండ్రి ఇంకా వాళ్ళ మత్తులో పడి తల్లిదండ్రి గుర్తురారు. తల్లిదండ్రికి ఫోన్ నిజంగా చెప్తున్నాను, కొంతమంది ఉన్నారు తల్లిదండ్రికి ఫీజు కట్టడం కోసమే తల్లిదండ్రి. నిజమే, ఆ టైంలోనే ఫోన్ వస్తుంది, మెసేజ్ ఫోన్ వస్తుంది. ఆ ఫీజు కట్టేసిన తర్వాత ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ ఉండదు, ఆ అబ్బాయి దగ్గర నుంచి కానీ అమ్మాయి దగ్గర నుంచి కానీ. అలాగా నిజంగా తల్లి తండ్రి ప్రేమలను కూడా పిల్లలు చేతకాంతనంలా వాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. నేను చాలా మంది తల్లిదండ్రులను చూశాను. వాళ్ళు చెప్తుంటే భలే బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రుల్ని ఒక ATM కార్డులో వాడుకోవడం. అక్కడికి వెళ్ళి ఎలగబెట్టేది ఇది. జీవితంలో ఏ ఫారినర్నో ప్రేమిస్తారు, వాళ్ళు చీట్ చేస్తారు. అప్పుడు
ఇంకా వెనక్కి వస్తే ఇంకా లైఫ్ ఏముంటది, అక్కడ జాబ్ ఉండదు, కెరీర్ ఉండదు, ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడిన డబ్బు వేస్ట్. అంటే వీళ్ళ జీవితంలో కోలుకొని దెబ్బలు కాక ఇంట్లో వాళ్ళది కూడా కోలుకొని దెబ్బలు. అంతే. ఇప్పుడు పిల్లలు అలా సఫర్ అవుతున్నారు, పిల్లలు అలా చేస్తున్నారంటే నిజంగా ఎంత తల్లి తండ్రి ఆలోచించకూడదు. మన పిల్లల్ని కన్నాము, వాళ్ళ విధిని మనం కనలేదు అని ఎంతకని మనసుకు సరిపెట్టుకోగలం. కరెక్ట్. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా ఆలోచిస్తాం. కరెక్ట్. అదైతే ఒక రాత్రి పడుకున్నప్పుడైనా సరే ఈ పిల్ల ఎందుకు ఇలా చేసింది అనే ఆలోచన మనని ఇది చేస్తూ ఉంటది. అందులో నలుగురు ముందర తలెత్తుకోవాలి, సొసైటీలో చెప్పాలి. ఏంటి మీ అమ్మాయి రాలేదా, ఇంకా మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు, మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు, మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేస్తారు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు. మన దగ్గర సమాధానమే ఉండదు, ఎందుకంటే కమ్యూనికేషనే ఉండదు. బికాజ్ ఆఫ్ ఎవడి వల్లనో పడి ఆడిపిచ్చిలో ఉండడం వల్ల. ఇవన్నీ పిల్లలు చాలా తెలివిగా ఆలోచించి, కొంతమంది ఉంటారు చాలా తెలివిగా, అమాయకంగా ఉండక తెలివిగా ఉంటారు, డబ్బున్న వాడిని పడేస్తారు. ఓకే, అప్పుడు వాడు లాస్ అవుతాడు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నేను విన్న స్టోరీలు. ఈ ఫారినర్స్ ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టు కాగితాల మీదే అక్కడ. అది వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది కదా, అంతే, అడిగి డైవర్స్. దీనికి గ్రీన్ కార్డ్ వచ్చింది, ఇది వెళ్తుంది వస్తుంది, ఇంకా మళ్ళీ మన ఇండియన్ చేసుకుంటది. ఇన్ని కేసులు చూసాను నేను. అది ఇలా జరుగుతుంది సొసైటీలో. ఇవన్నీ అంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు నిజంగా కోలుకొని దెబ్బలు అన్నప్పుడు మనం స్టార్టింగ్ లోనే కొంచెం అలర్ట్ గా ఉంటే బెటర్ ఏమో. ఎక్కువ పీక్స్ ఊరికి వెళ్ళకుండా ఏదైనా ఒక రిలేషన్ అంటే ఎక్కువ ప్రేమించేది ఓన్లీ ఒక లవ్వరే అక్కర్లేదు. తల్లి తండ్రి ప్రేమ గాని, మనం పిల్లల మీద పెంచుకున్న ప్రేమ గాని, ఫ్రెండ్స్ మధ్యన ఉన్న ప్రేమ గాని, ఏదైనా సరే అతిగా చేయడం వలన మనకి దుఃఖం తప్ప ఏం మిగలదు లైఫ్. నిజంగా కోలుకొని దెబ్బలు రాకుండా అసలు ఏ రిలేషన్ లో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్స్పెక్టేషన్ ని దాన్ని అతిగా గాని మించి గాని, భార్యాభర్త రిలేషన్ అయినా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళొద్దు. వెళ్తే మనకి ఏడుపు ఒకటే మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. సూపర్ అన్న, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.